నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యోగా అండ్ సూర్య నమస్కార ద సేమ్? సూర్య నమస్కార అన్న యోగా అన్న ఒకటేనా అని ఈ ప్రశ్నకి అర్థం. మళ్ళీ దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. డేటింగ్ బ్యాక్ టు హనుమాన్ పీరియడ్ అన్నమాట. ఎలాగైతే మనందరికీ మనం ఈ యోగుల గురించి మాట్లాడుకుంటున్నాం అన్నది గుర్తు పెట్టుకోండి. నేను దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వాళ్ళు ఎలాంటి గొప్ప యోగులు అని చెప్తున్నాను. హనుమంతుడు పుట్టడంతో చాలా శక్తులతో పుట్టాడు. అందుకే ఒక పూట ఆకలి వేస్తున్నప్పుడు సూర్యుడే ఒక మామిడి పండు అనుకుని తినడానికి వెళ్ళాడు. తండ్రి వాయుదేవుడు కాబట్టి, తల్లి అంజనీపుత్ర కాబట్టి హీఈస్ హ్యావింగ్ ఆల్ దోస్ పవర్స్. తినడానికి వెళ్ళాడు. ఆయన సూర్యుడిని తినగలిగే అంత శక్తి ఆయనలో ఉంది. కాబట్టే ఆ సడన్ గా ఫ్యూ సెకండ్స్ సూర్యకిరణాలు ప్రపంచంలో లేకపోయేసరికి, భూమి మీద కానీ ఈ యూనివర్స్ లో లేకపోయేసరికి, ఇంద్రుడు ద కింగ్ ఆఫ్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఇంద్రుడు భయపడి వెళ్ళి ఆయన ఏం చేయాలి అని అందరు దేవుళ్ళతోటి వెళ్ళి వజ్రాయుధాన్ని ఆంజనేయ స్వామి మీద ఇసురుతాడు. ఈ వజ్రాయుధం గురించి కూడా ఒక స్టోరీ ఉంది, సూర్య నమస్కారాలతో లింక్డ్. సో సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అగైన్. విసరగానే ఆయన నోట్ నుంచి ఆ సూర్యుడు బయటపడతాడు. ఆ కొన్ని సెకండ్లకి సూర్యకిరణాలు భూమి మీద పడకుండా లేదా ఈ ప్రపంచానికి అందచేయకుండా చేసినందుకు హనుమంతుడి పవర్స్ అన్ని తీసేసుకుంటారు. ఎప్పుడైతే ఆ పవర్స్ అన్ని పోతాయో హనుమంతుడికి, అంజనీదేవి అంటది, విష్ణుమూర్తి మళ్ళీ రామావతారం ఎత్తినప్పుడు నువ్వు రాముడికి సేవ చేసి ఆయన భక్తుడిగా ఉన్నప్పుడు నీ పవర్స్ మళ్ళీ నీకు తెలుస్తాయి, అప్పటి వరకు నీ పవర్స్ తెలీదు అని కూడా అంటారనమాట. ఈ ప్రాసెస్ లో మరి ఎలా విద్య నేర్చుకోవడం ఎలా, నాకు ఎవరు నేర్పిస్తారు అని హనుమంతుడు అడగ్గా, ఆ సూర్యుడే నీకు నేర్పిస్తాడు అని తల్లి అంటుంది. అప్పుడు సూర్య భగవానుడు వేదాస్, పురాణాస్, ఉపనిషత్స్ అన్ని కూడా, అన్ని విద్యలు, అన్ని నాలెడ్జ్ అంతా కూడా ఆంజనేయ స్వామికి అందజేస్తాడు. ఈ మరి శిష్యుడు గురువు దగ్గర నేర్చుకున్నందుకు గురుదక్షిణగా ఏదైనా చెయ్యాలి కదా, ఏదైనా ఇవ్వాలి కదా. ఆంజనేయ స్వామి సూర్యుడికి నమస్కరిస్తూ, అయ్యా నాకు ఇంత నాలెడ్జ్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్, నేను నీకేమి ఇవ్వగలను గురుదక్షిణగా అని అంటే, సూర్యుడు నాకేమి ఇవ్వక్కర్లేదు నువ్వు అంటాడు. కానీ మన అందరికీ ఆంజనేయ స్వామి ఎంత మొండోడో మనకు తెలుసు. లేదు నేను ఏదైనా నీకు ఇవ్వాల్సిందే, చెయ్యాల్సిందే అని అంటారు. ఆ ప్రాసెస్ లో సూర్యుడికి నమస్కరిస్తూ డిఫరెంట్ పాస్చర్స్ లో సూర్య నమస్కారాన్ని క్రియేట్ చేసిందే మన హనుమంతుడు. ఇది నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు కూడా ఒళ్ళు గగురు పుట్టింది అనమాట ఇన్ఫర్మేషన్. నా ఈ నాలెడ్జ్ ఆరోగ్యం కోసం కానీ, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కోసం కానీ, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక గ్రాటిట్యూడ్ వల్లనే ఒక శిష్యుడు ఒక గురువుకి ఇచ్చాడని అనుకోవాలి. ఇది జరిగిందా జరగలేదా అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఈ స్టోరీ వినడానికి చాలా కరెక్ట్ గా ఉంది. నేను కూడా నా గురువుకి నేను ఏమన్నా చెయ్యాలని ఎలాగైతే అనుకుంటాను, హనుమంతుడు కూడా అలా అనుకున్నారు. ఈ స్టోరీని మహారాష్ట్ర కింగ్ ఆఫ్ అవుంది 1920s కింగ్ పేరు ఒకటి ఉంది, చాలా పెద్ద పేరు, ప్రజాపత్ అంటారనమాట. ఆయనే ఈ నాలెడ్జ్ ని గ్రంథాల నుంచి తీసుకొని ఆయన ప్రాక్టీస్ చేసి సూర్య నమస్కారాన్ని ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ చేయాలని ఆయనే సూర్య నమస్కారాన్ని ప్రమోట్ చేశారు. దాని తర్వాత చాలా పెద్ద గురువులందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ వచ్చారనమాట. కృష్ణమాచార్య కానీ, బికేఎస్ అయ్యంగార్ కానీ చాలా మంది యోగా గురించి సూర్య నమస్కారం తీసుకొచ్చారు. సో సూర్య నమస్కార ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ యోగా, బట్ నాట్ ద ఓన్లీ యోగా. యోగాలో చాలా ఉన్నాయి, అందులో సూర్య నమస్కారం కూడా ఒక పార్ట్. యోగ సూత్రాస్ లో సూర్య నమస్కార గురించి లేదు కాబట్టి 1920s లో అందరికీ తెలిసింది కాబట్టి సూర్య నమస్కారం ఇస్ సంథింగ్ మోర్ మోడర్న్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ సూర్య నమస్కారాస్.